పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. బండి సంజయ్ గారు మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా? ఈసారి ప్రజలు అందరూ కూడా దేశం మొత్తం కూడా మోడీ వైపు చూస్తున్నారు. కావున ఈసారి కరీంనగర్లో కంపల్సరీ కాషాయం జెండా ఎగరేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈసారి మూకుమ్మడిగా సంజయ్ అన్న గారికి సపోర్ట్ చేద్దామనే ఉన్నది. ఈసారి రెండోసారి అన్న ఎంపీ అయినాక కంపల్సరీ కేంద్రం నుంచి మన మినిస్ట్రీ కూడా రావడం జరుగుతుంది, కేంద్ర మంత్రి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏమైనా డెవలప్మెంట్ చేశారు ఆయన ఎంపీగా ఉన్నారు కదా? డెవలప్మెంట్ అనేది గ్రామాలలో రోడ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, వైకుంఠ ధామాలు, మన సీసీ రోడ్లు, మళ్ళీ ప్లస్ ఒకటి మన ఇవి ఏంటి మన కేంద్రం నుంచి నిధులు తేవడం కానీ, ఎంపీ ల్యాండ్స్ నుంచి మన ప్రతి సంఘానికి కానీ ప్రతి ఒక్క వర్గానికి కానీ సంజయ్ అన్న చాలా బాగా అందరికి ఇవ్వడం జరిగింది. ప్లస్ మళ్ళీ రోడ్లు కానీ, ఇప్పుడు స్మార్ట్ సిటీ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కరీంనగర్కు బాగా చేయడం ద్వారా కూడా సార్ సంజయ్ అన్నకు బాగా అవకాశం ఉన్నది. కరీంనగర్ నుంచి సెకండ్ సార్ 100% సంజయ్ అన్న 100% అందుబాటులో ఉంటారు. మేము రాత్రి 12ంటికి కాల్ చేసినా కూడా సంజయ్ అన్న స్వయంగానే మాకు రెస్పాండ్ కావడం జరుగుతుంది. 100% దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని పుకార్లు తప్ప ఏం లేదు, బయట మాట్లాడడానికి తప్ప. ఏంటంటే ఆయన ఒక్కడే కింది స్థాయి నుంచి పైకి వచ్చిండు కాబట్టి ఆయన మీద బురద చల్లడం తప్ప ఏం లేదు. భారత్ మాతాకి జై. సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంటుందా? ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఏదైతే త్రిముఖ పోటీ జరిగిందో ఎంపీకి కూడా అదే విధంగా త్రిముఖ పోటీ జరుగుతుంది. కామన్గా ఎమ్మెల్యేకు ఎంపీకి రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. ఎమ్మెల్యేకి ఆలోచన విధానం వేరే ఉంటుంది, ఎంపీకి ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఎమ్మెల్యేకి వచ్చేసరికి మనము లోకల్ పార్టీ బీఆర్ఎస్కు ప్లస్ యాంటీగా కాంగ్రెస్కు, థర్డ్ పార్టీగా మనం బీజేపీగా చూసాము. కానీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ అండ్ ఎందుకంటే అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్కు రెండు మధ్యలోగా పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు స్టేట్లో ఒక పాలిటిక్స్ లేవు కాబట్టి, స్టేట్లో ఒక లేదు కాబట్టి అది థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. న్యాచురల్గా ఇంతకుముందు ఉన్న 16 స్థానాలకు నాకు తెలిసి బీఆర్ఎస్కు 2-3 స్థానాల కంటే ఎక్కువ మించి రావు. బీజేపీకి మాత్రం ఎక్కువ మెజారిటీ, ఎందుకంటే లోకల్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎక్కువ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. అదే బీజేపీకి వస్తే 4 నుంచి 5 స్థానాల వరకు ఉంటుందండి. ఇప్పుడు మీ కరీంనగర్లో ఎట్లా ఉంటుందండి? కరీంనగర్ మళ్ళీ త్రిముఖ పోటీ అండి. కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఎక్కువ మందిగా కాంగ్రెస్ గెలిచారు కాబట్టి కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి గట్టిగా ఉంటే కాంగ్రెస్, లేదు అని అంటే మళ్ళీ బీజేపీ అని, లేకుంటే కష్టం. రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయండి? ఎక్కువ శాతం అయితే ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు బాగుంది. ఎందుకని అట్లా? ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ లో బీజేపీ ఉన్నాయా, ఆ సెంట్రల్ లో బీజేపీ ఉన్న పరంగా మనకేమైనా ఇక్కడ పని చేయాలన్న అవకాశాలు బాగుంటాయి ఇక్కడ మనకు. అందుకోసం బీజేపీ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. బండి సంజయ్ గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కదా, చేశారా పనులు ఇప్పుడైనా? చేసింది, డెవలప్మెంట్ చేసింది. ఆయన చేసింది ఉన్నది, వారే చేసింది. అందుబాటులో ఉంటారు ఆయన? అందుబాటులో ఉంటాడు ఎక్కువ శాతం. స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, దాని ఎఫెక్ట్ ఏముంటది అంటారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు సెంట్రల్ లో చూసుకుంటారు ఎక్కువ శాతం. సెంట్రల్ లో బీజేపీ ఉన్నది కాబట్టి ఎక్కువ బీజేపీకి అవకాశాలు ఎక్కువ. సెంట్రల్ లో బీజేపీ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఎంపీలు గెలిస్తేనే అక్కడ కూడా అవకాశం ఉంటుంది కదా నరేంద్ర మోడీకి. ఇట్లా అందుకోసం బీజేపీ నరేంద్ర మోడీ ఉండాలి సెంట్రల్ లో. అందుకోసం ఇక్కడ ఎంపీలు కొంచెం ఎక్కువ మంది గెలిస్తే మనకు కూడా కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఎవరైనా ఆఫర్స్ కూడా ఎవరైనా ఇస్తారని మారచ్చు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చూసి ఇక్కడ బీజేపీ ఓటేస్తారా? సెంట్రల్ లో ఉండాలి, బీజేపీ సెంట్రల్ లో ఉండాలి. మోడీని చూడాలి, బండి సంజయ్ని చూడాలి, రెండు చూడాలి. ఛాన్స్ మనకు కనిపిస్తుందా గెలిచే అవకాశం బండి సంజయ్? ఉంటాయి ఛాన్స్. ఎంపీకి అంటే ఎమ్మెల్యేకి గెలవలేదు కాబట్టి ఎంపీ కన్నా గెలవాలని ఉంటుంది, అవకాశాలు రావాలి. బండి సంజయ్ గెలిస్తే అందుబాటులో ఉండి చేస్తారనే నమ్మకం ఉంది. చేస్తారు.